నేను వచ్చి చాలాసేపు అయిందండి. అదేంటి? అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్దాం అనుకున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ. అవును రెడ్డి గారు, మీరు పరిచయం కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీ ఊళ్ళో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు అయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేంట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనున్ కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పటి ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసం ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అసలు ఉందో లేదో తెలియని అమ్మాయి మీద ప్రేమ ఏంటండి రేణు గారు? నా మనసంతా మీరే ఉన్నారండి. మీరు అలా చెప్పారే, ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఈ చెయ్యి వదలకపోతే జీవితాంతం పట్టుకోవాల్సి వస్తుంది అన్నారే, అప్పుడు నేను మూర్ఖుడిలా మీ చెయ్యి వదిలేసానండి. కానీ ఇప్పుడు చెప్తున్నాను రేణు గారు, ఈ చెయ్యి నేను ఎప్పటికీ వదలనండి, ఎప్పటికీ వదలను. అనువే మీకు గుర్తు లేనప్పుడు తనిచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన ఈ వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కళలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన పెర్రీదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఇన్ని సంవత్సరాల ఆరాధనని జస్ట్ 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై? నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. నువ్వేంట్రా ఇక్కడ? నేను అను కలిసి ఇక్కడ మాట్లాడుకుంటున్నావురా. అలా చూస్తున్నావేంట్రా? తను ఎంత హ్యాపీ అయింది తెలుసా? రే, అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా. మన కన్నీళ్ళు ఎదురువల్లే కనపడకుండా దాచేస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్ళు మిగిల్చావు, భగవంతుడు నీకు అవే కన్నీళ్ళు మిగిల్చాడరా. ఏడవరా, వర్షం వెలిచిపోయేలోపు కడుపారా ఏడు. ఏడవరా. అయినా